నమస్తే, నేను మీ హరిత. ప్రస్తుతం నేనున్నాను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలుదీరిన తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రిలో. యాదాద్రి గురించి మీ అందరికీ తెలిసిందే. నిత్యం వేలాది మంది భక్తులతో ఇక్కడ కిటకిటలాడుతూ ఉంటుంది. అలాంటి ఈ ప్లేస్ లో చిన్న ప్రాపర్టీ అయినా తీసుకోవాలనేది చాలా మంది డ్రీమ్. అలాంటి వారి కోసమే ఈ వీడియో. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి జిఎంఆర్ బృందావన్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది. ఈ ప్రాజెక్ట్ మెయిన్ హైలైట్ చెప్పనా, మీరు ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నారనుకోండి, ఫుల్ పేమెంట్ చేసిన నెక్స్ట్ డే నుంచే ఎవ్రీ మంత్ మీకు 20,000 రూపీస్ వెళ్ళిస్తారు. అదేవిధంగా మీరు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి బుక్ చేసుకుని ఫుల్ పేమెంట్ చేశారనుకోండి, 32,000 ఎవ్రీ మంత్ రెంట్ కింద ఇస్తారు. సో ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, ఇంకెందుకు ఆలస్యం, ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం పదండి. సో ఇక్కడే ఉన్నారు జిఎంఆర్ బృందావన్ ఎండి పూర్ణచంద్రరావు గారు. సార్ నమస్తే. నమస్తే మేడం. నాకు అసలు మీ కాన్సెప్టే కొత్తగా ఉంది, ఎప్పుడెప్పుడు తెలుసుకుందాము ఏంటి, చాలా క్యూరియాసిటీ కూడా ఉంది. ఇది జస్ట్ లైక్ అపార్ట్మెంట్ అండి. మీరు అపార్ట్మెంట్లో ఏముంటుంది, అపార్ట్మెంట్లో వచ్చేసి ప్రాపర్టీ పర్చేజ్ చేస్తారు. జనరల్ అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు ఏంటంటే టెనెంట్ హెడేక్, మెయింటెనెన్స్ హెడేక్ వచ్చేసి కస్టమర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు అపార్ట్మెంట్ లాగానే పర్చేజ్ చేస్తారు. ఇదే సూట్ రూమ్ ప్రాజెక్టు, ఒక 3 స్టార్ హోటల్ లెవెల్లో కాన్సెప్ట్లో డిజైన్ చేసినాము. ఇక్కడ వచ్చేసి టెనెంట్ హెడేక్ ప్లస్ మెయింటెనెన్స్ హెడేక్ వచ్చేసి కంపెనీకి. ఇక్కడ టోటల్ ఫర్ ఎవర్ కూడా కంపెనీ మెయింటైన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎందుకు ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసామంటే, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చే పిలిగ్రిమ్స్ గురించి ఈ ప్రాజెక్ట్ మనం డిజైన్ చేయడం జరిగింది. ఓకే, అంటే ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి చెప్పండి. ప్రాజెక్ట్ హైలైట్స్ అంటే మేడం, ఇది 3.5 acres-లో 3,50,000 స్క్వేర్ ఫీట్లతో 575 రూమ్లతో వస్తూ ఉంది. 8 నుంచి 9 రకాల పార్కులు, నెక్స్ట్ వచ్చేసి క్లబ్ హౌస్, వెజ్ అండ్ నాన్ వెజ్ 2 రకాల రెస్టారెంట్లు, నెక్స్ట్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ తీసుకోండి, ఈవీ స్టేషన్ తీసుకోండి, ప్రతి ఒక్కటి కూడా ప్రాజెక్ట్ హైలైట్స్. ఇప్పుడు ఒక ఫ్లాట్ తీసుకుంటే మీరు కంపెనీ తరపున ఎలాంటి ఎమ్యూనిటీస్ మాకు ఇస్తారు? కంపెనీ తరపున వచ్చేసి మీరు గార్డెన్స్ తీసుకున్నా, స్విమ్మింగ్ పూల్ తీసుకున్నా, బాంక్వెట్ హాల్ తీసుకున్నా, నెక్స్ట్ యాంపీ థియేటర్, ఓపెన్ జిమ్, ఇవన్నీ కూడా మనకి ఆయుర్వేదిక్ స్పా, ఇవన్నీ కూడా కంపెనీ తరపున ఇచ్చే అమ్యూనిటీస్. ఓకే, మీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా? ప్రీవియస్ ఆల్మోస్ట్ మేము 20 years నుంచి ఉన్నాం మేడం. 20 లక్షల స్క్వేర్ ఫీట్లు కన్స్ట్రక్షన్ చేసాము. మీరు వరంగల్, హనుమకొండ, కాజీపేటలో జిఎంఆర్ బృందావన్ అంటే ఇంచుమించు తెలియని వాళ్ళు ఉండరు. 20 years గా మీరు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు. ఎస్. సో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నారు కదా జిఎంఆర్ బృందావన్ అనేది. పక్కా. ఎలాంటి వాళ్ళకు ఇది బెస్ట్ చాయిస్ గా మీరు చెప్పొచ్చు? ఇప్పటి వరకు తీసుకున్న కస్టమర్లు కనుక డేటా కనుక తీసుకుంటే, ఫస్ట్ అంటే హైయెస్ట్ వచ్చేది సాఫ్ట్వేర్ పీపుల్ ఉన్నారు, ఎన్ఆర్ఐ పీపుల్ ఉన్నారు, గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్లో రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎట్లా అంటే మాది ప్రతి మంత్ 7th నుంచి 10th మధ్యలో ఆటోమేటిక్గా ప్రతి కస్టమర్కి ఆటో క్రెడిట్లో వాళ్ళ రెంట్స్ చేరుతాయి. దాంతో ఏంటంటే అందరు కస్టమర్ కూడా బ్రహ్మాండమైన సాటిస్ఫైతో ఉండి మౌత్ పబ్లిసిటీ ద్వారానే మన సేల్స్ ఎక్కువ జరుగుతూ ఉంది. టెంపుల్కి అతి దగ్గరగా రోజు ఉదయాన్నే అసలు ఎప్పుడు బాల్కనీలో ఉంటే టెంపుల్ని చూసుకోవచ్చు. ఆ వ్యూ అయితే చాలా బాగుంది. అన్ని ఫ్లాట్స్ కి ఆ వ్యూ కనిపిస్తుంది కదా ఆల్మోస్ట్. అన్ని ఇంచుమించు అన్ని ఫ్లాట్లకు కనిపిస్తుంది. కనిపించడమే కాదు, మనకి మార్నింగ్ జరిగే సుప్రభాత సేవలు కానీ ఇంకా మంత్ర తంత్ర ప్రతి ఒక్కటి కూడా మన సైట్లో అద్భుతంగా ప్రతి ఒక్క శ్రవణానందం కూడా జరుగుతుంది. ఓకే, నేను ఒక కస్టమర్ అనుకోండి, నేను ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇక్కడ తీసుకుంటే నేను ఫుల్ పేమెంట్ చేసిన నెక్స్ట్ డే నుంచే నాకు మీరు ఎవ్రీ మంత్ 32,000 అంటే ఖచ్చితంగా ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తా ఉన్నాం. లాస్ట్ 2 years నుంచి జరుగుతూ ఉంది. అంటే కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ కాలేదు, లాసే కదా అది? మరి లాసే మేడం. ప్రాజెక్ట్ లోన్ తీసుకొని ముందుకు వెళ్ళినా కూడా ఈ రకంగా ఇస్తే కస్టమర్ మన్నలు మనకు వస్తాయి, ప్రాజెక్ట్ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. అంటే మీరు ఎందుకు లాభాపేక్ష లేకుండా కస్టమర్కి ఇవ్వాలనుకుంటున్నారు? రెంటల్ ఇన్కమ్ అనేది ఎందుకు తీసుకొచ్చారు? రెంటల్ ఇన్కమ్ అంటే ఇప్పుడు మనం కూడా రెంట్కి ఇస్తాం. ఇక్కడ వచ్చేసి టోటల్ స్టే వచ్చేసి ఒక 1,500 మంది స్టే చేయొచ్చు. సింగిల్ బెడ్రూమ్ వచ్చి 3,000 రూపీస్కి ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ వచ్చి 5,000 రూపీస్ పర్ డేకి ఇస్తాం. డెఫినెట్గా ఇందులో ఏంటంటే కస్టమర్కి ఇవ్వడం పాటు కంపెనీకి కూడా కొంత ప్రాఫిట్ అనేది ఉంటుంది. కొంచెం నాకు డీటెయిల్డ్గా చెప్తారా? 3 star హోటల్ మేడం. ఎందుకు మరి ఇక్కడ నిజంగానే
ఇంతమంది వస్తారా? రెగ్యులర్ డేస్ కనుక యాదాద్రి కనుక తీసుకుంటే ఒక 30,000 మంది భక్తులు వస్తూ ఉన్నారు. శని ఆదివారాలు తీసుకుంటే 50 నుంచి 60,000 మంది వస్తూ ఉన్నారు. అదే కనుక ఆస్పేషియస్ డేస్ కనుక తీసుకుంటే లాస్ట్ మొన్న మన సమ్మర్ ఎండింగ్ సండే వచ్చేసి 1,15,000 మంది వచ్చినారు. ఇది తిరుపతిని మించిన రికార్డు. మన టోటల్ అకామిడేషన్ వాల్యూమ్ వచ్చేసి 1,500 మంది మాత్రమే. మనం వచ్చే ప్లానింగ్ ఏంటంటే మంచి అకామిడేషన్ ఇవ్వాలి, మంచి భోజనం పెట్టాలనేది మన ప్లానింగ్. ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఇంకా ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి? తీసుకుంటే కస్టమర్కి వచ్చేసి పర్ ఇయర్ 12 days అకామిడేషన్ ఫ్రీ ఉందండి. అంటే వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ బ్రహ్మాండంగా 12 రోజులు సంవత్సరానికి ఇక్కడ స్టే చేయొచ్చు. ఇక్కడ ఒకటి కొనేసి పెట్టుకుంటే సంవత్సరంలో ఎప్పుడైనా 12 రోజులు వచ్చి వాళ్ళు ఉండొచ్చు. మీరు రెంటల్ కూడా వాళ్ళకి ఎవ్రీ మంత్ క్రెడిట్ చేస్తారు. అవును, ఇన్ని లాభాలు ఉన్నాయి. అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయా? అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయి మేడం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ప్రాజెక్ట్ లోన్ ఇచ్చింది. ఇండివిజువల్ లోన్స్ కూడా అంటే కస్టమర్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారానే లోన్స్ వేపిస్తా ఉన్నాము. ఈ లోన్స్ ఇష్యూ కూడా టోటల్ కంపెనీ చూసుకుంటుంది. మనకి ఆల్ హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది, రెరా పర్మిషన్ ఉంది, ప్లస్ ఇక్కడ లోకల్ పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని రకాల పర్మిషన్స్ కూడా ఉన్నాయి. మీకంటే ఈ ప్రాజెక్ట్ దొరకడం కూడా భలే దొరికింది. ఎందుకంటే చాలా దగ్గర నేను ఇప్పుడు కింద నిల్చొని చూస్తే నాకు టెంపుల్ కనిపించింది. మనం ఇక్కడ సైట్లో ఉండి స్వామివారిని బ్రహ్మాండంగా దర్శించుకోవచ్చు, దండం పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రెస్టారెంట్స్ ఇవన్నీ చెప్తున్నారు కదా, మీరు చెప్పినవన్నీ కంప్లీట్ అవ్వడానికి ఎన్నాళ్ళు పడుతుంది? మీరు కస్టమర్కి ఏం ప్రామిస్ చేయగలరు? ఈ ఇయర్ 2026 ఎండ్ కల్లా టోటల్ ప్రాజెక్ట్ అంతా రెడీ అవుతుంది. ఇనాగ్రేషన్కు మీరు కూడా రావాలి. తప్పకుండా వస్తాము. ఇప్పటి వరకు ఎన్ని సేల్ అయ్యాయి ఫ్లాట్స్? ఇంచుమించు ఆల్మోస్ట్ మనకు ఒక 80-90% సేల్స్ అయిపోయిందండి. 20-30% మిగిలి ఉంది అంతే. 15 to 20% సేల్స్ మాత్రమే ఉంది. మనకు చెప్పాను కదా మేడం, ప్రీవియస్ తీసుకున్న కస్టమర్లు మౌత్ పబ్లిసిటీ ద్వారా బ్రహ్మాండమైన సేల్ జరుగుతూ ఉంది. పూర్ణచంద్ర గారు, చాలా మందికి ఇంకా తెలంగాణ వాళ్ళకైతే చెప్పనక్కర్లేదు, ఇక్కడ ఒక చిన్న ప్రాపర్టీ ఉంటే చాలు అనుకుంటారు. ఇక్కడ చూశాక నిజంగా నాకైతే బాగా నచ్చింది. స్వామివారి లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల చెంతే ఈ ప్రాజెక్ట్ ఉంది. అందులో పెద్ద బడ్జెట్ కూడా కాదు. 40 lakhs పెడితే మంత్లీ 20,000, 64 lakhs పెడితే 32,000 వస్తుంది. ఇక్కడ తీసుకోవాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఇది చాలా చిన్న టికెట్ సైజ్ మేడం. ప్లస్ రెండోది వచ్చేసి అవుట్ రేట్లోనే పర్చేజ్ చేయాల్సిన పని లేదు. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న ప్రతి కస్టమర్కి లోన్ కంపెనీ చేపిస్తుంది. సాఫ్ట్వేర్ పీపుల్ అనుకోండి, గవర్నమెంట్ పీపుల్ అనుకోండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ అనుకోండి, ఎవరికైతే సొంత ఇల్లు ఉండాలనే ఆలోచన ఉండి మంచి రెంట్ రావాలని ఎవరైతే కోరుకుంటారో ప్రతి ఒక్కరికి ఇది ఒక బ్రహ్మాండమైన అవకాశం మేడం. 40 లక్షలకి 20,000 రూపాయలు రెంట్ ఇస్తా ఉన్నాం. 64 లక్షలకు వచ్చేసి డబుల్ బెడ్రూమ్ 32,000 రూపీస్ రెంట్ ఇస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ ఇక్కడ ఫిట్ అవుతాడు. పూర్ణచంద్ర గారు, రెంటల్ కండిషన్స్ గురించి చెప్తారా? ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, దాని గురించి కొంచెం క్లారిటీ. ఇది కంపెనీ ఏంటంటే ఏది కూడా నోటి మాట కదా మేడం, లీజ్ అగ్రిమెంట్ చేస్తూ ఉన్నాం. దీంట్లో వచ్చేసి ఒక అపార్ట్మెంట్ లాగా మీరు వితౌట్ ప్రయారిటీ నోటీస్ ఇవ్వకుండానే మీరు హ్యాపీగా ఏ కస్టమర్కైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ ప్రాపర్టీని. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి పర్ మంత్ మేము 7th నుంచి 10th మధ్యలో మీకు అమౌంట్ అంటే ఆటో క్రెడిట్ ద్వారా మీ అమౌంట్ మీకు రెంటల్ అమౌంట్ మీ అకౌంట్కి వచ్చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మీకు 12 days per year అకామిడేషన్ ఫ్రీ ఉంది. ప్లస్ దీనిలో ఎలాంటి మెయింటెనెన్స్ లేదు. పవర్ బిల్ కంపెనీ హ్యాపీగా ఉండొచ్చు. ఏదన్నా ఎలాంటి ఏమన్నా ఉంటే చిన్న చిన్న ఏమన్నా ఉంటే మీరు చూసుకుంటారు అంతే. ఇంకా కస్టమర్ దీనిలో రిపేరింగ్ ఛార్జెస్ కానీ, పవర్ బిల్స్ కానీ, వాటర్ బిల్స్ కానీ ఎలాంటి ఛార్జెస్ ఉండవు. అట్ ద సేమ్ టైం ఎవ్రీ మంత్ రెంట్ ఇస్తాము. అట్ ద సేమ్ టైం 12 days per year హ్యాపీగా మీరు మీ బంధువులు ఫ్రెండ్స్ ఎవరైనా స్టే చేయొచ్చు. ఇక్కడ స్వామివారి పాదాల చెంతే ఒక ప్రాపర్టీ ఉందంటే నిజంగా చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. వాళ్ళకి ఇక్కడ తీసుకోవాలి అనుకునే వాళ్ళకు ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఈ పక్కనే మేడం మీరు అమ్యూనిటీస్ అంటే స్పిరిచువల్ హబ్బే కాకుండా మనకి 4 to 5 kilometer డిస్టెన్స్లో బస్వాపూర్ రిజర్వాయర్ ఉంది. మీకు బ్రహ్మాండమైన లేక్ వ్యూ అంటే ఆల్మోస్ట్ 11 TMC. హుస్సేన్ సాగర్కి ఆల్మోస్ట్ 5 times పెద్దది. లేక్ వ్యూని చూస్తే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక కోస్తాలో ఉన్న ఫీల్ కూడా ఇక్కడ ఉంటుంది. యాదాద్రిలో ఒక ప్రాపర్టీ తీసుకోవాలి, అది కూడా టెంపుల్కి దగ్గరలో అనుకుంటే ఇది నిజంగా తీసుకోవాలి అనుకునే వాళ్ళకు ఒక బంపర్ ఆఫర్. నిజంగా అదృష్టవంతులని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మీకు చెప్పాను కదా, ఫుల్ పేమెంట్ చేసిన నెక్స్ట్ డే నుంచే 20,000 ఇస్తామని చెప్తున్నారు. అదే డబుల్ బెడ్రూమ్ అయితే ఫుల్ పేమెంట్ చేసిన నెక్స్ట్ డే నుంచే 32,000 రెంట్ ఇస్తామని చెప్తున్నారు. ఎమ్యూనిటీస్ పరంగా ఏదైతే ప్రామిస్ చేశారో అది ఈ ఇయర్ ఎండింగ్ లోపు కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. పూర్ణచంద్ర గారు, మోడల్ ఫ్లాట్ కదా, ఒక్కసారి నాకు ఎంత ఎస్ఎఫ్టీలో ఉంది ఇది, దీని గురించి డీటెయిల్గా ఇది 800 ఎస్ఎఫ్టీ మేడం. మనకు వచ్చేసి ఈవినింగ్ టైంలో చిల్ అవ్వడానికి ఒక బాల్కనీ కూడా డిజైన్ చేయడం జరిగింది. మీకు 2 monthsలో ఇంకా బ్రహ్మాండంగా రెడీ అవుతుంది. అట్ ద సేమ్ టైం
పోడియం గార్డెన్ బాల్కనీలో కనుక మనం కూర్చుంటే పక్కనే పోడియం గార్డెన్ బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. అంటే ఫ్లోర్ టు ఫ్లోర్ పక్క బ్లాక్కి ఈ బ్లాక్ మధ్యలో ఫ్లోర్ వచ్చి దాని మీద వచ్చే గార్డెన్నే పోడియం గార్డెన్ అండి. ఓకే, మొత్తం 4 టవర్స్ కదా ఇది? 4 టవర్స్, ABCD 4 టవర్లు ఉన్నాయి. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా స్టిల్త్ అంతా కూడా పార్కింగ్. ఇది హాలు. అవును మేడం, ఇది కామన్ వాష్రూమ్ మేడం. ఓకే, డబుల్ బెడ్రూమ్ కదండి? అవునండి. అన్ని ఫ్లాట్స్ లో ఇలాంటి ఫర్నిచర్ మీరు ఇస్తారా? నాకు ఈ ఫర్నిచర్ కూడా బాగా నచ్చింది. ఇంతకు మించి మేడం, ఇది వచ్చేసి 1.5 year బ్యాక్ చేసిన డెమో రూము. ఇప్పుడు ఇంతకు మించి చేస్తా ఉన్నాము. ఇక్కడ బెడ్, కాట్, నెక్స్ట్ వచ్చేసి చిన్న బ్యాక్ సైడ్ సీనరీ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఒక ఎయిర్ కండిషన్ కూడా వస్తుంది, ఏసీ కూడా. ఎస్, ఇది కొంచెం చిన్న బెడ్రూమ్ మేడం. అగైన్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ తో సహా కూడా వస్తుంది. ఇక్కడ కూడా ఎయిర్ కండిషన్ వస్తుంది, ప్లస్ ఏసీ, టీవీ అన్ని వస్తాయి. ఇంకా వాళ్ళు వచ్చి ఉండొచ్చు అంతే. 3 star హోటల్లో ఏముంటాయో అన్ని కూడా ఉంటాయి. ఓకే, ఇంతకు ముందు మిమ్మల్ని అడిగినప్పుడు రెంటల్ కండిషన్ గురించి అడిగాను కదా, అంటే ఏంటి ఇప్పుడు నేను నా ఇష్టం ఉన్న వాళ్ళకి కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు కదా? అట్లా ఏం లేదు మేడం. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఒకటి వచ్చేసి మీరు ప్రాపర్టీ ఓనర్ కాబట్టి మీరు స్టే చేయొచ్చు. రెండోది లీజ్కి వచ్చేసి కంపెనీకి మాత్రం ఇవ్వాలి. ఎందుకంటే సేఫ్టీ, సెక్యూరిటీ, వచ్చే కస్టమర్ మంచి చెడ్డలన్నీ మీరు యాజ్ ఏ ఇండివిజువల్ పర్సన్గా చూసుకోలేరు. కంపెనీ ఏంటంటే ఒక SOP సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టంలో ఉంటాం కాబట్టి బ్రహ్మాండంగా మెయింటైన్ అవుతుంది. అంటే ఇది ఫర్ ఎవర్ ఉంటుందా? ఫర్ ఎవర్ ఉంటుంది మేడం. ఏమన్నా రెన్యువల్ అలా ఉంటుందా? రెన్యువల్ వచ్చేసి మీకు ఇప్పుడు చేసుకునేదంతా కూడా 2030 జనవరి వరకు ఈ లీజ్ అగ్రిమెంట్ ఉంటుంది. 2030 నుంచి 35 నుంచి 40 ప్రతి 5 yearsకి ఒకసారి మనకి రెన్యువల్ అగ్రిమెంట్ అనేది రెన్యువల్ అవుతుంది. అప్పుడు ఏమన్నా ఫీ చెల్లించాల్సి ఉంటుంది? మీరు ఎలాంటిది ఉండదు మేడం. డెఫినెట్గా ఒక 10 to 20% హైక్తోనే ఒక 20,000 అనేది ఇప్పుడు మీరు చెప్తున్నారు, కానీ అది ఒక 22,000 24,000 అవుతుంది. ఇంకా 30,000 కావచ్చు. ఇంకా పోతూ ఉంటే ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. ఫిక్స్డ్ ఇన్కమ్ అయితే ఉంటుంది ఇక్కడ. పూర్ణచంద్ర గారు, నాకైతే మోడల్ ఫ్లాట్ బాగా నచ్చింది. ప్రతి ఫ్లాట్ ఇలానే ఉంటుంది. కన్స్ట్రక్షన్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు, ఎలాంటి మెటీరియల్ వాడారు, అందులో ఈ ఫర్నిచర్ గురించి కూడా చెప్పండి. కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇది మ్యాసివ్ అంటే వెరీ బిగ్ కన్స్ట్రక్షన్ మేడం. 3.5 lakh square feet కన్స్ట్రక్షన్ కాబట్టి మేము అన్ని టాప్ 5 బ్రాండ్సే వాడాం. అంటే సిమెంట్ తీసుకున్నా, స్టీల్ తీసుకున్నా, టైల్స్ తీసుకున్నా, ప్రతిదీ కూడా మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏది ఉన్నా ఫ్యాక్టరీ పర్చేజ్ చేసి మంచి కాస్ట్లో మంచి క్వాలిటీతో బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చేసాం మేడం. మీరు చూసారు కదా, ఈవెన్ ఫర్నిషింగ్స్ తీసుకున్నా, ఎలక్ట్రానిక్స్ తీసుకున్నా, ఏవైనా టాప్ 5 బ్రాండ్స్లోనే మేము పర్చేజ్ చేసాం. ఫ్యూచర్ లో వీటికి ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఉన్నా మీరే కంపెనీ చేసుకోవాల్సిందే కాబట్టి ఇలాంటిది బాధ ఉండదు. మేము ఆచితూసి బాగా మంచి క్వాలిటీనే తీసుకున్నాం. డ్యూరబుల్ ఉండే కంపెనీసే మెయింటైన్ చేస్తాం. ఎవరికైనా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కదండి. అంటే వేరే స్టేట్ లో ఉన్న ఎవరికైనా, తెలంగాణ వాళ్ళే కాదు, ఎవరైనా ఇది ఇక్కడ ఇది ఆల్ ఓవర్ వరల్డ్ లో ఉన్న పీపుల్, అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రతి చోట కొన్నారు మేడం. US అనుకోండి, ఆస్ట్రేలియా అనుకోండి, ఆఫ్రికన్ కంట్రీస్ అనుకోండి, UAE కంట్రీస్ అనుకోండి, ఇండియాలో ఇంకెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు టోటల్ డైరెక్ట్ అమౌంట్తో పర్చేజ్ చేశారు, టోటల్ ఫుల్ అమౌంట్తో. కొంతమంది UAE తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళకు మేము ఇక్కడ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లోన్ కూడా చేయడం జరిగింది. ఓకే, అదంతా కూడా కంపెనీ 575 units, 4 towers. ఎస్, ABCD 4 towers మేడం. సో 80% ఆల్మోస్ట్ సేల్ అయిపోయాయి. ఎస్, 20% మాత్రమే మిగిలిన్నాయని పూర్ణచంద్ర గారు చెప్తున్నారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఈ లొకేషన్కి వచ్చి చూడండి, మీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.